నమస్తే, నేను మీ రఘుప్రియ. ఈరోజు మన స్టూడియోలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీమతి ఇంటి లక్ష్మీ దుర్గమ్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి మనం తెలుసుకుందాము. ఈరోజు ప్లాస్టిక్ భూతం అనేది ప్రపంచంలో చాలా చాలా ఇబ్బంది పెడుతుంది ప్రతి ఒక్కరిని. ఫ్యూచర్లో కూడా దాని ద్వారా క్యాన్సర్లు వస్తాయి అని కూడా మనం చాలా మాధ్యమాల్లో చూస్తున్నాము. దాని గురించి మన అమ్మ కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. జీవనది ఫౌండేషన్ నుంచి. అమ్మా, ఈరోజు ప్లాస్టిక్ చాలా ఎక్కువ భూతంలాగా కనబడుతోంది. మీ సంస్థ తరపు నుంచి చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేశారు, అది కూడా నేను చూశాను. అయితే ఇక ముందు నుంచి ఇదివరకు గతంలో ఎంత చేశారు, ఎంతవరకు ఎంత శాతం మనకి ఫలితాన్ని చూసాము, ఇక ముందు మీ కార్యక్రమాలు ఏమిటి, ఎలా చేద్దాం అనుకుంటున్నారు మా ప్రేక్షకులకు చెప్పండి. అదేనండి, మనం ఇప్పుడున్న ప్రాబ్లం మెయిన్ మనకి ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ గురించి మేము గత 12 ఏళ్ళగా దాని మీద మేము యుద్ధం చేస్తున్నాము. యుద్ధమే అనాలి, ఎందుకంటే నీటిలో కానీ భూమి మీద కానీ డ్రైనేజీల్లో కానీ ఎక్కడ చూసినా ప్లాస్టికే ఉంటుంది. దాని గురించి మేము చేపట్టిన కార్యక్రమాల్లో చాలా వరకు ఫలితం వచ్చిందండి. ఎందుకంటే ఎంతవరకు అంటే ప్రతి వ్యక్తి కూడా క్యారీ బ్యాగ్ తీసుకెళ్ళేవాడు ప్లాస్టిక్ది, అది వదిలేసి ఇప్పుడు జూట్ బ్యాగు, నానో క్లాత్ బ్యాగు, గుడ్డ బ్యాగులు ప్రతి వాళ్ళ చేతుల్లో చూడండి, మీరు గమనించండి. ఎందుకంటే ఇప్పుడు అంతవరకు అయితే మనం తీసుకెళ్ళగలిగాం. ఇంకా డైలీ యూజ్ ఏదైతే ఉందో గుళ్ళల్లో కానీ అరటిపళ్ళు అమ్మే కాడ, కూరగాయలు అమ్మే కాడ, ఇంకా పళ్ళ కొట్టుల్లో ఇలాంటి కాడ ఈ డైలీ యూజ్ ఉన్నాయండి. అదైతే బాగా నిర్మూలన కావాలి. మనం చేసేది మనం చేస్తున్నాం. అలాగే సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత అనేది ఉండాలండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదా వాడుతున్నాను, లేదా నేను ఒక్కడనే కదా వాడుతున్నానని వాళ్ళు ఒక్కొక్కళ్ళు 10 మంది తీసుకుంటే 10 క్యారీ బ్యాగులు అవుతుంది, 10 ప్లాస్టిక్ సంచులు అవుతాయండి. అదే 10 సంచులు అంటే అలా ఒక్కొక్క దుక్కున ఒక 10 మందికి ఎంత అవుతుంది. ఇప్పటికే నాలాల్లో ఈ ప్లాస్టిక్ ఆగిపోయి వరదలో చూసాం కదా నిన్న. ఇప్పుడు వర్షాలు వస్తే హైదరాబాద్ అంతా ఏ రకంగా మునిగిపోయిందో, మన మూసీ నది ఎంత దారుణంగా చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ మునిగిపోయినాయండి. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మా జీవనది ఫౌండేషన్ నుంచి మా టీం కానీ నేను కానీ మేము చెప్పేదంతా ఒకటే అండి. ప్లాస్టిక్ నిర్మూలన చేయాలంటే ఫస్ట్ మనం వాడటం తగ్గించాలి. ఒకే రోజున అవేర్నెస్ రాదు. ఇప్పటి వరకు మేము చేసిన ఇన్ని రోజుల నుంచి అయితే చాలా వరకు ఫలితం వచ్చింది. ఇంకా ఫలితం రావాలంటే ప్రతి వ్యక్తి కూడా ప్లాస్టిక్ని నివారిద్దాం.